29, 30 తేదీలు కుమారులకు 2 రోజులు యవనస్తుల సభలు గన్నవరములో 29, 30. అలాగే అక్టోబర్ 1, 2 తేదీలు కుమార్తెలకు యవనస్తుల ప్రార్థన సమావేశాలు 4 రోజులు జరుగుతున్నాయి. 2 రోజులు కుమారులకి, 2 రోజులు కుమార్తె. మీరు తెలివైన తల్లులైతే, తెలివైన తండ్రులైతే మీ పిల్లలు తీసుకెళ్ళి కూర్చోబెడితే గన్నవరములో 2 రోజులు నీ కుమారుని కూర్చోబెడితే, నీ కుమార్తెని కూర్చోబెడితే వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారు. నీవేమి చెప్పక్కర్లేదు. ఏం చేస్తాం? వారి కొరకు ప్రార్థన చేస్తాం. అంటే బోధ చేయటమే కాదు, ఏం చేయటానికి? నువ్వు మంచిగా ఉండు, మీ నాన్నకు లోబడు, అమ్మకు లోబడు, ఇది కాదు. ఇది వాళ్ళకి తెలుసు. యవనస్తుల సభల్లో మేమేం చెప్తామో మాకంటే బాగా ఆడే చెప్తారు. అమ్మాయిలు అబ్బాయిలు ఆ లోబడమంటారు, భక్తిగా ఉండమంటారు, పరిశుద్ధిగా. అది కాదు, అవన్నీ తెలుసులే. నీకు తెలియంది ఏమిటంటే నీ కొరకు యేసు నామములో ప్రార్థన పడాలి, ప్రార్థన జరగాలి, ప్రార్థన జరగాలి. అప్పుడే ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక.